సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్ చూశారు కదా బ్రదర్, అమెరికా రాయబారి మార్కో రూబియో భారతదేశానికి వచ్చి తాజ్మహల్ దగ్గర ఫోటో దిగి ట్విట్టర్లో పెడితే ఇరాన్ ఎంబసీ ఇరాన్ దేశం అధికారికంగా ట్వీట్ చేసింది. ఇది మా సంస్కృతి, పర్షియన్ సంస్కృతి అని. రాజు పర్షియా మహారాణి కోసం కట్టింది, ప్రేమకు చిహ్నం, మీరు మా సంస్కృతిని లేకుండా చేద్దామని చూశారు అని వ్యంగ్యంగా చెప్పారు. కరెక్టే బ్రదర్. సో వీ షుడ్ అప్రిషియేట్. ఓకే, ఈ మొఘల్ ఎనీ ముస్లిం, ఓకే, ఒక ఈ తుర్కోళ్ళు అంటే ఏంటంటే టర్కీ బేస్డ్. ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలం వరకేమో మోర్ టర్కీ బేస్డ్ ఉన్నప్పటికీ ఈ కల్చర్స్ అన్ని సిమిలర్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఈ పర్షియా అనేది చాలా పెద్ద సామ్రాజ్యం. ఇవాళ వేరు పేర్లు పిలిచినప్పటికీ, ఇలా అనేక దేశాలుగా పిలుస్తున్నప్పటికీ ఇస్లామిక్ కంట్రీస్ ని, అదంతా పర్షియా అంబ్రిల్లా కిందనే ఉండేది మెజారిటీ. ఓకే, సో కాబట్టి ఆ కల్చరు ఆ యొక్క సిమిలర్ అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ యొక్క ఈవెన్ మొఘళ్ల కాలంలో అయినా సరే, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అయినా సరే, బహమనీల కాలంలో అయినా సరే, కుతుబ్ షాయిల కాలంలో అయినా సరే, ఈవెన్ నిజాంల కాలంలో అయినా సరే, చాలా మంది అఫీషియల్ లాంగ్వేజ్ కానీ, అఫీషియల్ గజెట్లు కానీ, అఫీషియల్ ఏమంటారు రాజా ఇప్పుడు జీవోలు అంటారు కదా, ఆ టైపుగా వచ్చేటి అన్ని అప్పుడు ఏమంటారు ఫర్మానాలు అనేటోళ్ళు కదా. సో అట్లాంటివన్నీ ఏమంటారు యొక్క పర్షియా భాషలోనే ఉండేవి. ఓకే, సో రాజుల యొక్క ఏమంటారు నోబుల్స్ అనేటోళ్ళు, అంటే అరిస్టోక్రాట్స్ లేదా నోబుల్స్ అంటే రాతపుత పనిచేసేటోళ్ళు, అమాత్యులు అంటారు కదా, యొక్క మంత్రులు, అట్లా డెసిషన్ మేకింగ్ పరిపాలనలో. సో వాళ్ళంతా కొద్దిమంది బ్రాహ్మణులు ఉండేవారు, కానీ మెజారిటీ పర్షియా వాళ్ళు కూడా ఉండేవారు. ఓకే, సో ఎవ్వరు ఏం చేయలేరు. అది చరిత్రని తెలుసుకోవాలి, చరిత్రని గౌరవించాలి తప్ప చరిత్రని దాచేది కాదు అది. అది చరిత్రని లేకుండా చేయడం అనేది అది అట్లా ప్రయత్నం చేయడమే మూర్ఖత్వం, అది సాధ్యం కాదు. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, తెలుగు భాషని తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వాళ్ళు మాట్లాడారా ముందు, లేదా ఆంధ్ర ప్రాంతంలో? నా బ్రదర్, చారిత్రక ఆధారాల ప్రకారం తెలుగు ఇలా ఆవిర్భవించింది, కొంచెం చెప్పండి, మీకు ఐడియా ఉంటే. తమిళ నుండి వచ్చింది లేదా ద్రవిడ భాష నుంచి అని తెలుసు, కానీ తెలంగాణ ముందా లేక ఆంధ్రాలో ముందా? సో కరెక్ట్ తెలియదు బ్రదర్. సో మనకి కొంచెం గమనిస్తే ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయండి, మన తెలుగు వెరీ సిమిలర్ టు కన్నడ ఉంటుంది. ఓకే, మీరు ఏమంటారు రాసే విధానం కానీ ఆ పదాలు కానీ వెరీ సిమిలర్ టు కన్నడ ఉంటుంది. నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఈవెన్ భారతదేశంలో అయినా దక్షిణ భారతదేశంలో అయినా ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ కానీ ఓల్డెస్ట్ ఏది కల్చర్ కానీ ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ కర్ణాటక. ఓకే, సో డెఫినెట్లీ ద్రవిడ భాషల నుంచే వచ్చింది, ఈ కన్నడ నుంచే. సో కన్నడ నుంచే తెలుగు వచ్చింది. సో కన్నడకి దగ్గరలో ఉన్న ప్రాంతం తెలంగాణ ఒకప్పుడు ఏమంటారు రాష్ట్రకూటుల కాలంలో కానీ, ఈవెన్ బహమనీల కాలంలో కానీ, చాళుక్యుల కాలంలో కానీ కర్ణాటక కేంద్రంగానే వాళ్ళు మన యొక్క శాతవాహనుల కాలంలో మహారాష్ట్ర కేంద్రంగా ఉండేది ప్రతిష్టానపురం, కానీ ఆ తర్వాత కర్ణాటక కేంద్రంగానే మన తెలంగాణని పరిపాలించారు. ఓకే, అర్థమైందా? సో డెఫినెట్లీ కన్నడ నుంచి అంటే ద్రవిడ భాష నుంచి కన్నడ నుంచి తెలుగు ఆవిర్భవించింది. ఆ తెలుగు ఇక మళ్ళీ ఆ ఈస్ట్ సైడ్ పోయింది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇక్కడ ఈ ద్రవిడ భాషల నుంచే తమిళమైన, కన్నడమైన, తెలుగైనా వచ్చినాయి. ఓకే, వ్యాప్తి చెందినాయి. ఓకే, సో కాబట్టి డెఫినెట్లీ ఏమంటారు తెలంగాణనే ఫస్ట్. ఏమంటారు రాజేష్ మామిడిపల్లి బ్రదర్, తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు బ్రదర్. అంటే ప్రతి ఒక్క పదం ఇంగ్లీష్ లో అంటారు, దానితో ముగిస్తుంది అని అలా అంటారు సో ఇటలీ భాషకి దగ్గరగా తెలుగు భాష ఎందుకు ఉంటుంది? ఏమైనా చారిత్రక ఆధారం ఉందా? ఐ డోంట్ నో బ్రదర్, నాకు తెలియదు. సో ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ ఎందుకంటారంటే మోస్ట్లీ ఇప్పుడు రోమ్ తోటి ఎందుకు కంపేర్ చేస్తారంటే, ఇప్పుడు యూరప్ అనేది ఈస్టర్న్ యూరప్, వెస్టర్న్ యూరప్ మళ్ళీ అనేక దేశాలుగా ఏర్పడ్డది. కానీ అప్పుడు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క సామ్రాజ్యంగా ఉండేది. ఓకే, బైజాంటిన్ ఎంపైర్, అంతకంటే ముందు ఏమంటారు రోమన్ సామ్రాజ్యం, మళ్ళీ రోమన్ సామ్రాజ్యం మళ్ళా విడిపోయింది, ఇట్లా అయింది. కాబట్టి సో అప్పుడు ఒక పెద్ద గొప్పగా చాలా కాలం వెలిసిన సామ్రాజ్యాల్లో రోమన్ సామ్రాజ్యం అనేది ఒకటి. కాబట్టి ఆ రోమ్ తోటి చాలా వాటిలలో పోల్చడం జరిగేది. ఓకే, అర్థమైందా? సో అంటే ఏమంటారు ఒక దానికి కొలమానం లాగా. సో ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్, అదే ఇటాలియన్ అనేది అప్పట్లో గొప్పది కాబట్టి రోమ్ సామ్రాజ్యం. సో ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి గొప్పది అని అర్థం, అంతే.
ఎందుకంటే చాలా మంది వర్తకులు వాణిజ్యాలు జరిగేది. ఈవెన్ విజయనగర సామ్రాజ్యం కూడా ఏమంటారు, వాళ్ళకి గోవా ఇవన్నీ పోర్టు ఉండేది, ఓకే, సీ పోర్టు. సో అట్లా ఈవెన్ యూరప్ దాకా కూడా రోమ్ వాళ్ళతో కూడా వర్తక వాణిజ్యాలు జరిగేవి. సో ఆ విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కల్చర్ కానీ ఇక్కడ భాషకి ఇస్తున్న ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ చూసి దే ప్రైజ్డ్, అది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని వాళ్ళు పొగిడారు రోమన్ సామ్రాజ్యం వాళ్ళు. వాళ్ళ యొక్క ఈ స్పైసెస్ కోసం వాళ్ళ బంగారాన్ని ఇచ్చి 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 లాస్ట్కి వాళ్ళ బంగారం అంతా అయిపోతుందని ఇది వాళ్ళు ఇక జాగ్రత్త పడ్డారు ఈ రోమ్ వాళ్ళు. సో ఏమంటున్నావు బ్రదర్? జెరకియల్ జే, ఓకే. తెలంగాణను అల్లకల్లోలం చేస్తూ మన నాయకులను బాధిస్తున్న ఏకైక వ్యక్తి సంపత్, అతని ముఠానే. సంపత్ ఆయన అసలు ఆయన జనసేన ఏందో, ఆ జనసేన అది ఏం కథను, అది ఎందుకురా అయ్యా? ఇప్పుడు తెలంగాణలో ఎవ్వరిని కూడా, ఏ పార్టీని ఎవరిని కూడా ఆంధ్రాలో అంగీకరించారు, కానీ ఆంధ్రాలో మాత్రం తెలంగాణ టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తా అంటాడు, జనసేన వాడు తెలంగాణ పోటీ చేస్తా అంటాడు. మరి టీఆర్ఎస్ వాడు పోయి బీఆర్ఎస్ వాడు చేయమని చూద్దాం. కాంగ్రెస్ అయితే జాతీయ పార్టీ కదా, ఒక 60-70 ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది కదా, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. అయినా సరే ఇలా కాంగ్రెస్ చెడ్డదైంది ఆంధ్రప్రదేశ్కి కదా. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కాంగ్రెస్ కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఇంకా అనేకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అయినా కానీ కాంగ్రెస్ చెడ్డదైంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చి వాని అయ్యే జాగీరని తెలంగాణ ఇచ్చిర్రు. ఎడకేళ్ళు ఇచ్చిర్రా? 56 కంటే ముందు ఏడుండేరా తెలంగాణ? ఆంధ్రప్రదేశ్లో ఉండేనా? వద్దంటే అప్పుడు ఉద్యమాలు చేసి నెహ్రూని ఇబ్బంది పెట్టి కల్పించుకున్నారు. ఆయన నెహ్రూ కలిపేటప్పుడే చెప్పిండు, ఈ బంధం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అని ఆయన ఆనాడే ఇడుపుకాయదం రాసిండు. సో అట్లాంటిది వద్దంటే బలవంతం కలిసి మమ్మల్ని దోసుకొని మమ్మల్ని నాశనం చేసి ఇక మీ ద్రోపిడిని, మీ యొక్క ఆధిపత్యాన్ని మేము భరించలేక ఇక మాకు కావాలంటే మళ్ళీ మీకేదో ద్రోహం చేసినట్టుగా మాట్లాడితే సిగ్గు శరం ఉండాలి. మేము మా యొక్క అన్ని రకాలుగా నష్టపోయింది మేము. ఇప్పటికి కూడా మమ్మల్ని ఇంకా వదులుతలేరు, ఇంకా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమి సంస్కారం ఇది? మనిషిలో ముట్టలే వాళ్ళు. అదే బ్రదర్, ఎవడైనా సరే వాడు సంపత్ అయినా బొంపత్ అయినా వీ షుడ్ నాట్ టాలరేట్, ఓకే. వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ దోపిడిని, వాళ్ళ కల్చర్, ఈ హెజిమోనీని మనం తీసుకోకూడదు, సింపుల్. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ఈ అధికారం అంటే ఎక్కడి నుంచి వస్తుంది అండి? ఎవరు అధికారంలో ఉన్నా ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి. అధికారం అందరికీ, అన్ని వర్గాలకి అలా సాధ్యపడదు. అధికారం వస్తే ఏమి కావాలి? అవి అధికారంతో ఎవరు ఉన్నా తమ ఓట్ల సంఖ్య, జనాభాతో బ్లాక్మెయిల్ చేసి అయినా రప్పించుకోవాలి. ఈ అధికారంలో పడే అన్ని చెడిపోతున్నాయి. ప్రతి ఒక్క కులము, మీరు అంటున్నట్లు ప్రతి ఒక్క తెలంగాణ వర్గము అధికారంలో ఎందుకు ఉండాలి? ఎవడు అధికారంలో ఉన్నా మేము అందరం ఒకటి, మేము ఓట్లు వేయము, మాకు ఇస్తేనే వేస్తాము, అయిపోయింది. అదే బ్రదర్, ఏది ఏమైనా సో అన్ని సామాజిక వర్గాలని సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. సో ఎవరికి టాలెంట్ ఉంది, ఎవరికి ప్రజల మీద ప్రేమ ఉంది, ఎవరికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఎవరు ప్రజల యొక్క ఇచ్చిన హామీలు, ఏవైతే పనికొచ్చే హామీలు, అభివృద్ధి హామీలు ఇచ్చి ఎవరు నెరవేర్చే అవకాశం ఉందంటే కులాలకి మతాలకు అతీతంగా వాళ్ళకి ఒక 5 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇస్తాం. వాళ్ళు చెప్పిన వాటిల్లో ఒక అట్లీస్ట్ 50-60% నెరవేర్చకపోతే వాళ్ళని పక్కకు తీసేసి ఇంకా అంతకంటే బెటర్ ఎవరు ఉంటే వాళ్ళని ఎన్నుకోవడం. ఇది మన యొక్క ఏమంటారు ప్రజాస్వామ్యం కల్పించినటువంటి ప్రాథమిక ఏమంటారు సిస్టమ్, హక్కు. సో అంతే. ఇక అందులో కులం, మా కులపోడే, ఈ కులపోడే, అదంతా చెత్త. ఓకే, నాకు తెలిసిన 2 కులాలు, మంచి చెడు. ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి జాతిలో, ప్రతి దగ్గర, ప్రతి ప్రాంతంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అంతే తప్ప ఒక జాతి అంతా మంచోళ్ళు, ఒక జాతి అంతా చెడ్డోళ్ళు అట్లా ఉండరు ఎక్కడ. కాబట్టి అది అట్లా మనము డిఫరెన్షియేట్ చేయకూడదు.